Dear students, welcome to ISCE. Today's our discussion RRC Group D Grant Test number 39 Mathematics Explanation. Arun borrowed 90,000 at 10% per annum simple interest on the same day she lent. So lent the same sum her friend at the same but compounded annually. How much does she gains at the end of 3 years? Aruna 90,000 రూపాయలని సంవత్సరానికి 10% బారు వడ్డీకి అప్పు తెచ్చింది. అదే రోజున ఆమె తన స్నేహితుడికి అదే మొత్తాన్ని సంవత్సరానికి 10% చక్రవడ్డీకి అప్పుగా ఇచ్చింది. 3 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల చివరిలో ఆమెకు వచ్చింది ఎంత లాభం వస్తుంది? ఎంత లాభం వస్తుందంటే సాధారణ వడ్డీకి చక్రవడ్డీకి డిఫరెన్స్ అండి, అంతే కదా. సాధారణ వడ్డీకి చక్రవడ్డీకి డిఫరెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్స్కి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. మనకి ప్రిన్సిపల్ తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు, ఆ డిఫరెన్సే ఆమె ప్రాఫిట్ అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్స్కి మనకి డిఫరెన్స్ తెలుసు 3 ఇయర్స్కి. సో 3 ఇయర్స్కి డిఫరెన్స్ ఏంటండి? డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ డిఫరెన్సే ప్రాఫిట్ అవుతుందండి. డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ పి ఈజ్ వాట్ అమ్మ 90,000. సో పి ఇంటూ సో R/100 ఇంటూ R/100. సో 10/100 ఇంటూ 10/100, 10/100 into 10/100 plus 3 into 300 plus R/100, 300 plus R/100, 310/100. So 310/100. So if you observe here 4 zeros get cancelled, here 2 zeros get cancelled. So 9 into 31, 930 times 270, 9 ones are 9, 279, 2790. So your answer is what? 2790. Option B is the right answer. సో నేను సింపుల్ ఇంట్రెస్ట్కి బారో చేశాను, వేరే వాళ్ళకి ఇమీడియట్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాను. సో నాకు ఎంత ప్రాఫిట్ వస్తుందంటే సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఎంతైతే డిఫరెన్స్ ఉంటుందో అంత ప్రాఫిట్ నాకు వచ్చినట్టు. సో ఇలా ఆన్సర్ని డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. లేదు మీరు దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 ఇయర్స్ సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి 90,000 మీద 3 ఇయర్స్ సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయండి, మళ్ళీ 90,000 మీద 3 ఇయర్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయండి, డిఫరెన్స్ చూడండి, అదే ఆన్సర్ వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 cities A and B is 330 kilometers. A train starts from A at 8 a.m. and travels towards B at 60 km/h. Another train starts from B at 9 a.m. So and travels towards A at 75 km/h. At what time do they meet? A మరియు B అనే రెండు నగరాల మధ్య దూరం 330 కిలోమీటర్స్. ఒక రైలు ఏ నుండి ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది మరియు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో B వైపు ప్రయాణిస్తుంది. మరో రైలు ఉదయం 9 గంటలకు B నుండి ప్రారంభమై గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ఏ వైపు ప్రయాణిస్తుంది. అవి ఏ సమయంలో కలుస్తాయి? ఒకసారి మీరు చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెండు స్టేషన్స్ మధ్య దూరం ఎంత ఉందండి? 330 కిలోమీటర్స్ ఉంది. ఫస్ట్ ఓరల్గా చెప్తాను చూడండి, 330 కిలోమీటర్స్ ఉంది. సో ఒక రైలు 60 కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తుంది, మరొక రైలు 75 కిలోమీటర్స్ వేగంతో ప్రయాణిస్తుంది. మరి ఇప్పుడు సాపేక్షం రెండు ట్రైన్లు కూడా మోషన్లో ఉన్నాయి, రెండు ట్రైన్స్ కూడా గమనంలో ఉన్నాయి. మరి ఇప్పుడు మనం రిలేటివ్ స్పీడ్ని అప్లై చేయాలంటే ఒకటేమో ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయింది, మరొకటి ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయింది. మనం రిలేటివ్ స్పీడ్ని అప్లై చేయాలంటే అసలు వాట్ ఈస్ రిలేటివ్ స్పీడ్? whenever 2 objects starts at the same time. ఓకేనండి, రెండు వస్తువులు ఏక సమయంలో గమనంలో ఉంటే మనం సాపేక్ష వేగం అప్లై చేయగలం. మరి రెండు వస్తువులు ఏక సమయంలో గమనంలో ఉన్నాయా? లేవు. ముందు సమయాలను సమానం చేయాలి. ఇప్పుడు ఉదయం 8 గంటలకి సమయాలు సమానం చేయాలంటే మొదటి ట్రైన్ 1 గంట ముందుకు పంపించాలి. మొదటి ట్రైన్ వేగం ఎంతమ్మా? 60. అంటే 1 గంట ముందుకు పంపిస్తే 330లో 60 కవర్ చేస్తుంది, అంటే రిమైనింగ్ డిస్టెన్స్ 270 ఉంటుంది. 9 o'clockకి రెండు ట్రైన్స్ మధ్య డిస్టెన్స్ 270 ఉంటుంది. ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే 9 o'clockకి రెండు ఆబ్జెక్ట్స్ మోషన్లో ఉంటాయి కనుక. 270 బై రిలేటివ్ స్పీడ్, విచ్ డైరెక్షన్? ఆపోజిట్ డైరెక్షన్. సో 60 + 75 135, 270/135. సో ఇట్ విల్ టేక్ 2 hours. ఆఫ్టర్ 9 o'clock it will take 2 hours. After 9 o'clock it will take 2 hours. So your answer should be what? 11 a.m. So option C is the right answer. Once again I will explain అండి. So distance is 330 kilometers అండి. సో ఫస్ట్ ట్రైన్ స్టార్టెడ్ at 8 a.m. అందుకని దాన్ని ఫస్ట్ మనం 1 hour, సో ఎట్ ద రేట్ ఆఫ్ 60 km/h ఫస్ట్ 1 hour మనం ఫార్వర్డ్ చేయాలి. అప్పుడు 60 kilometers కవర్ చేస్తుంది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుందండి? 270 ఉంటుంది. ఇప్పుడు 9 o'clockకి ఫస్ట్ ట్రైన్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ ట్రైన్ మాత్రం బి అనే ట్రైన్ మాత్రం ఇంకా స్టేషన్ వద్దే ఉంటుంది. సో బి ట్రైన్ ఎట్ ద రేట్ ఆఫ్ 75 km/h. ఓకేనండి, 75 km/h. ఇప్పుడు 9 o'clockకి రిలేటివ్ స్పీడ్ అనేది స్టార్ట్ అవుతుంది కనుక ఇప్పుడు మనం సో 9 o'clockకి ఆ రెండు ఆబ్జెక్ట్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ అంతా 270. 9 o'clockకి ఆ రెండు ఆబ్జెక్ట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ అంతా 270. సో 270 బై రిలేటివ్ స్పీడ్ 60 + 75 135. సో 135 ఎనీ టైమ్స్ అమ్మ? 2 times 2 hours. అంటే ఆఫ్టర్ 9 o'clock రిలేటివ్ స్పీడ్ స్టార్ట్ అయిన తర్వాత 2 hours పట్టింది. అంటే రిలేటివ్ స్పీడ్ స్టార్ట్ అయింది 9 o'clockకి. 9 a.m. + 2 hours is nothing but 11 a.m. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. సో నెక్స్ట్ క్వశ్చన్.
సో 4096 ఈజ్ వాట్ అమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 6 డెసిమల్స్ ఉన్నాయండి. 6 డెసిమల్స్ ఉన్నాయి. 4096 అనేది ఏ క్యూబ్ అండి? 16 క్యూబ్ అండి. ఏ క్యూబ్ అండి? 16 క్యూబ్. సో 16 బయటకు వస్తుందండి. కాకపోతే ఎన్ని డెసిమల్స్ ఉన్నాయమ్మా ఇక్కడ? సో ఒకసారి మీరు చూస్తే సో మొత్తం కూడా 6 డెసిమల్స్ ఉన్నాయండి. 6 డెసిమల్స్ ఉంటే బయటకు వస్తే ఏమవుతుందండి? బయటకు వస్తే ఏమవుతుందండి మనకు? సో 2 డెసిమల్స్ అవుతాయండి. అంటే మనం ఎలా రాసుకోవచ్చు దాన్ని మనం 0.16 అని రాసుకోవచ్చు. 0.16 అని రాసుకోవచ్చు. 0.2 డెసిమల్స్ అవుతాయి. 6 డెసిమల్స్ కాస్త క్యూబ్ రూట్లోంచి బయటకు వస్తే సో 2 డెసిమల్స్ అవుతాయి. అండర్ రూట్లో 4 ఉంటే బయటకు వస్తే 2 అవుతాయి. క్యూబ్ రూట్లో 6 ఉంటే బయటకు వస్తే 2 అవుతాయి. క్యూబ్ రూట్లో 3 ఉంటే బయటకు వస్తే 1 అవుతుంది. ఓకేనమ్మా? ఇక్కడ 6 ఉన్నాయి డెసిమల్స్, బయటకు వస్తే 2 డెసిమల్స్ అవుతాయి. సో అండర్ రూట్ ఆఫ్ 0.16. సో ఇప్పుడు 16 బయటకు వస్తే ఏమవుతుందండి? 4 అవుతుందండి. అండర్ రూట్లో 2 డెసిమల్స్ ఉన్నాయండి, బయటకు వస్తే 1 డెసిమల్ అవుతుందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 0.4. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. A sum of money becomes 77/50 of itself in 18/5 years. So when invested at to simple interest, what is the rate of interest? బారు వడ్డీతో పెట్టుబడి పెట్టినప్పుడు 18/5 సంవత్సరాల్లో డబ్బు 77/50 అవుతుంది. సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత? సో 77/50 అవుతుంది అన్నాను కాబట్టి నేను అసలు పీని అంటే ప్రిన్సిపల్ని నేను 500 అని అజంప్షన్ చేసుకుంటున్నానండి. సో ఐ అజ్యూమ్ ప్రిన్సిపల్ యాజ్ 500. ఓకేనమ్మా? సో ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 77/50 ఆఫ్ ఇట్స్ టైమ్స్. ఏమవుతుందంటే అమౌంట్ ఏమవుతుందంటే 77/50 టైమ్స్ అంటే 50 టైమ్స్ అంటే సో 500. 77/50 టైమ్స్ ఆఫ్ 500. ఇప్పుడు చూడమ్మా 50కి 50 క్యాన్సిల్ అవుతాయి. అమౌంట్ ఏమవుతుందండి? 770 అవుతుందండి. అమౌంట్ ఏమవుతుందండి? 770. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా, అసలు ప్లస్ వడ్డీ కదా. సో ప్రిన్సిపల్ ఇస్ 500, అమౌంట్ ఈజ్ 770. అప్పుడు ఇంట్రెస్ట్ ఏమవుతుందండి? 270 అవుతుందండి. ఇంట్రెస్ట్ ఏమవుతుందమ్మా? 270 అవుతుంది. సో ఈ 270 దేని మీద ఇంట్రెస్ట్ అండి? 500 రూపీస్ మీద అండి. సో 270 ఈజ్ హౌ మచ్ పర్సెంటేజ్ అని 500 అండి. సో 500లో 50% అంటే 500లో 50% అంటే ఎంత అండి? 50% అంటే 250. స్టిల్ ఐ నీడ్ 20 అంటే 4%. సో 270 ఈజ్ హౌ మచ్ పర్సెంటేజ్ ఆన్ 500 అంటే 54%. సో 54% ఆన్ 500 is nothing but 270. So 50% 250, 1% 5, 4% 20. So 54% is nothing but 270. This 54% is for how many years andi? So how many years andi? 18/5 years. So R into T. T is how much andi? 18/5. 18/5. So is equal to 54%. Is equal to what amount? 54%. So 18 ones are 18 threes are. So 5 comes to that side. 5 into 3, 15. Therefore rate of interest is what? 15%. Rate of interest is what? 15%. Option D is the right answer. The number of revolutions a wheel of diameter 40 centimeters makes in traveling a distance of 176 meters is what? ఒక చక్రం యొక్క వ్యాసం 40 సెంటీమీటర్లు ఎన్ని భ్రమణాలు చేస్తే 176 మీటర్స్ దూరం ప్రయాణం చేస్తుంది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎప్పుడైనా అడిగినప్పుడు ఒక వీలు, ఒక చక్రం అనేది ఒక భ్రమణం పూర్తి చేస్తే, ఒక రెవల్యూషన్ కంప్లీట్ చేస్తే అది ఎంత దూరం ముందుకు వెళ్తుందంటే దాని యొక్క చుట్టుకొలత, దాని యొక్క పెరిమీటర్ ఎంతైతే ఉంటుందో అంత దూరం ముందుకు వెళ్ళినట్టు. అంటే ఒక రౌండ్ కంప్లీట్ చేస్తే దాని యొక్క చుట్టుకొలత ఎంతైతే ఉంటుందో. సో ఈ వీల్ అనేది ఇట్స్ లుక్ లైక్ ఎ సర్కిల్. చక్రం అనేది వృత్తాకారంలో ఉంటుంది. అంటే ఒక భ్రమణము చెందితే ఎంత దూరం ముందుకు వెళ్తుంది అంటే దాని యొక్క చుట్టుకొలత ఎంతైతే ఉంటుందో అంత దూరం ముందుకు వెళ్తుంది. అంటే 2πr into n. సో n రెవల్యూషన్స్. ఇక్కడ 2πr, r అంటే వ్యాసార్థము, n అంటే నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్. సో 1 రెవల్యూషన్కి 2πr, n రెవల్యూషన్స్కి n into n. సో టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? దూరము ఈజ్ ఈక్వల్ టు వాట్? దూరము. సో దూరము ఈజ్ ఈక్వల్ టు 2πr into n. సో ఈ యొక్క అప్లికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి, మీరు గుర్తుపెట్టుకోండి. సో 2 into π ఈజ్ నథింగ్ బట్ 22/7 రేడియస్. సో అమ్మ ఇక్కడ చూసా డయామీటర్ 40 ఇచ్చున్నాడండి. సో డయామీటర్లో హాఫ్ రేడియస్ అవుతుందండి. వ్యాసంలో సగం వ్యాసార్థం అవుతుంది. సో 20 మనకు n మనం ఫైండ్ అవుట్ చేయాలండి. దూరం ఎంతమ్మా? 176 మీటర్స్ అండి. కానీ మనకు LHS సైడ్ 20 సెంటీమీటర్స్ ఇచ్చారండి. అంటే 176 మీటర్స్ని సెంటీమీటర్స్లో మార్చుకోవాలి. 1 మీటర్కి సో 100 సెంటీమీటర్స్ అండి. ఇప్పుడు మనం n ఫైండ్ అవుట్ చేయాలండి. ఒకసారి జాగ్రత్త చూడమ్మా. సో 44 4 టైమ్స్ 176, 44 4 టైమ్స్. సో 20 టైమ్స్ 400, 20 టైమ్స్ 400.
Therefore, n is equal 7 into 20. 7 into 20 is nothing but 140. So, number of revolutions ఎన్నమ్మా ఎన్ని భ్రమణాలు చేస్తుందండి? సో 140. ఓకేనమ్మా 140. ఎన్ని భ్రమణాలు చేస్తుందండి? 140. Secant a plus tan a is equal to 5. Then find the value of cos a. మనకు ఒక ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ తెలుసండి. Secant square theta minus tan square theta is equal to 1. Secant square theta minus tan square theta వాల్యూ 1 కాబట్టి దాన్ని మనం ఎలా రాయొచ్చు అంటే secant theta plus tan theta into secant theta minus tan theta is equal to 1 అని రాయొచ్చు. దాన్ని వెయిట్ చేసుకుని మనం ఇప్పుడు మనకు secant a ప్లస్ tan a is equal to 1 ఇచ్చున్నాడు కాబట్టి ఈజ్ ఈక్వల్ 5 ఇచ్చున్నాడు కాబట్టి మనం secant a మైనస్ tan a అని ఏమని రాయొచ్చు అంటే secant a మైనస్ tan a అని ఏమని రాయొచ్చు అంటే 1/5 రాయొచ్చు. ఏం రాయొచ్చమ్మా 1/5 రాయొచ్చు. సో అకార్డింగ్ టు secant స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనండి. ఇప్పుడు tan a క్యాన్సిల్ అయిపోతుందండి. సో 2 టైమ్స్ ఆఫ్ secant a ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 1/5. సో 5 ప్లస్ 1/5 అంటే ఏమవుతుందండి 26/5 అవుతుంది. 26/5 అవుతుంది. 5 ప్లస్ 1/5. 5 5 is 25. 25 ప్లస్ 1 26. 26/5. ఓకేనండి. సో 2 టైమ్స్ అన్నానండి. 2తో క్యాన్సిల్ చేస్తారు 2. సో 2 1s are 2 13 టైమ్స్. secant a ఈజ్ ఈక్వల్ 13/5. మనకు కావాల్సిన కాస్ ఏ అంటే secant ఇన్వర్ట్ చేస్తే కాస్ వస్తుందండి, లేదా కాస్ ఇన్వర్ట్ చేస్తే secant వస్తుంది. అంటే ఇన్వర్స్ అవుతుంది కాబట్టి ఏమవుతుందంటే 5/13. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5/13. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ద అప్స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఈస్ 40 km/h. ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఈస్ ఇన్ స్టిల్ వాటర్ ఈస్ 55 km/h. సో వాట్ ఈస్ ద డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ద బోట్? పడవ యొక్క వేగం ఎగువకు వెళ్ళేది గంటకు 40 కిలోమీటర్లు. నిశ్చల నీటిలో పడవ వేగం 55 అయితే సో దిగువకు వెళ్ళేటప్పుడు వేగం ఎంత? సో చూడమ్మా, అప్స్ట్రీమ్ స్పీడ్ అంటే y అండి, ఎగువకు వెళ్ళే వేగం అంటే y. సో y ఈజ్ నథింగ్ బట్ b మైనస్ c. సో b మైనస్ c ఈజ్ ఈక్వల్ టు 40. b మైనస్ c ఈజ్ ఈక్వల్ టు వాట్ 40. సో దే గివెన్ b. సో b ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా 55. b ఈజ్ ఈక్వల్ టు వాట్ 55. సో b ఈజ్ ఈక్వల్ టు వాట్ 55. సో b ఈజ్ ఈక్వల్ టు 55 అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ c ఎంత అవుతుందండి 15 అవుతుందండి. c ఈజ్ ఈక్వల్ టు వాట్ 15. అడిగింది డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అండి. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే b ప్లస్ c అండి. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే b ప్లస్ c. సో b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు వాట్ 70. b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు వాట్ 70. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే y, ఎగువకు వేగం అంటే y ఈజ్ ఈక్వల్ టు b మైనస్ c. సో b మైనస్ c 40 ఇచ్చున్నాడు, b 55 ఇచ్చున్నాడు. ఇక్కడ 55 సబ్స్టిట్యూట్ చేస్తే 55 మైనస్ 40 అంటే c ఈజ్ ఈక్వల్ టు 15 వస్తుంది. అంటే b తెలుసు, c తెలుసు. x అంటే ఏంటి డౌన్ స్ట్రీమ్ అంటే b ప్లస్ c. దిగువకు వేగం అంటే b ప్లస్ c. సో b ఈజ్ 55, c ఈజ్ 15. సో b ప్లస్ c ఈజ్ 70. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ b. సో 1/5 ఈజ్ టు 1/x ఈజ్ ఈక్వల్ టు 1/x ఈజ్ టు 1/1.25. Then find the value of x. So 1/5 divided by 1/x. Then ఉల్టా రాస్తే ఏమవుతుందండి x అవుతుంది. x/1 is equal to 1/x. దీన్ని ఉల్టా రాస్తే ఏమవుతుందండి 1.25 అవుతుంది. ఓకేనండి, 1.25/1. సో ఒకసారి ఈ 5 అవతల పంపించేసి x ని అవతల పంపించండి. x² is equal to 5 into 1.25. that is nothing but 6.25. x square is equal 625. x is equal to what 25. కానీ డెసిమల్ ఉంది కాబట్టి 2.5. therefore x value is what 2.5. so option C is the right answer. Between 2 consecutive years my incomes are in the ratio 2:3 and the expenses are in the ratio 5:9. if my income in the second year is 45,000 and my expenses in the first year is 25,000, my total savings for the 2 years is what? వరుసగా 2 సంవత్సరాల మధ్య నా ఆదాయాలు 2:3 నిష్పత్తిలో మరియు ఖర్చులు 5:9 నిష్పత్తిలో ఉన్నాయి. రెండవ సంవత్సరంలో నా ఆదాయం 45,000 అయితే మొదటి సంవత్సరంలో నా ఖర్చు 25,000 రూపాయలు అయితే 2 ఏళ్లకు నా మొత్తం పొదుపు ఎంత అంటే సేవింగ్ ఎంత? ఫస్ట్ ఉండమ్మా. సో ఫస్ట్ ఇయర్ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటండి ఇన్కమ్ ఇన్ ద సెకండ్ ఇయర్. రెండో సంవత్సరం ఆదాయం ఇచ్చున్నాడండి. రెండో సంవత్సరం ఆదాయం ఎన్ని భాగాలండి? 3 భాగాలండి. అంటే 3 భాగాలంటే 45,000 అండి. 3 parts ఇన్ అది కూడా 45,000. 3 parts is 45,000. ఈచ్ పార్ట్ ఈస్ వాటమ్మా 15,000. దెన్ 2 parts is వాటమ్మా మొదటి సంవత్సరం ఆదాయం ఎంత అవుతుందండి? సో 2 into 15,000 30,000 అవుతుంది. అంటే మొదటి సంవత్సరం ఆదాయం 30,000, రెండో సంవత్సరం ఆదాయం 45,000. ఆదాయాలు మనకు తెలిసిపోయాయి. ఇప్పుడు ఖర్చులు తెలిస్తే సరిపోతుంది. దాన్ని బట్టి మనం సో సేవింగ్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకు సో మొదటి సంవత్సరంలో నా ఖర్చులు 25,000 అండి. మొదటి సంవత్సరంలో అసలు ఖర్చులు ఏ నిష్పత్తిలో ఉన్నాయండి? 5:9 అండి. అంటే మొదటి సంవత్సరంలో ఖర్చు 5 parts అంటే 25,000 అండి. 5 parts అంటే 25,000 అండి. సో 9 parts అంటే ఎంత అండి? సో 5 5s 9 5s 45. అంటే రెండో సంవత్సరంలో ఖర్చు 45,000 అండి. రెండో సంవత్సరంలో ఖర్చు 45,000 అండి. ఒకసారి మీరు చూస్తే మొదటి సంవత్సరంలో ఆదాయం 30,000, ఖర్చు 25,000.
ఆదాయం 30,000, ఖర్చు 25,000. అంటే పొదుపు ఎంతమ్మా 5,000. ఇన్కమ్ ఈజ్ 30,000. సో ఎక్స్పెండిచర్ ఈజ్ 25,000. సేవింగ్ ఈజ్ వాట్ 5,000. సెకండరీ కింద చూస్తే ఇన్కమ్ 45,000. సో ఎక్స్పెండిచర్ ఈజ్ ఆల్సో 45,000. సో నో సేవింగ్ ఎట్ ఆల్. సో పొదుపు అంటూ ఏమీ లేదు. అంటే 5,000 ప్లస్ 0 5,000. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 5,000. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. The equation of a line is 4y minus 6x plus 9 is equal to 0. Find the slope of other line which is perpendicular to the first one. ఒక రేఖ యొక్క సమీకరణం 4y minus 6x plus 9 is equal to 0. దీనికి లంబంగా ఉన్న ఇతర రేఖ యొక్క వాలును కనుగొనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం సో మైనస్ 6x ప్లస్ 4y ప్లస్ 9 is equal to 0. సో రెండు రేఖలు పర్పెండిక్యులర్గా ఉన్నాయని మనం ఎలా చెప్పగలమంటే ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ ఈజ్ ఈక్వల్ టు రెండు రేఖలు లంబంగా ఉన్నాయని మనం ఎలా చెప్పగలమంటే ప్రొడక్ట్ ఆఫ్ దేర్ స్లోప్స్ ఈజ్ ఈక్వల్ టు -1. ప్రొడక్ట్ ఆఫ్ దేర్ స్లోప్స్ ఈజ్ ఈక్వల్ టు -1. మనకు ఒక లైన్ ఇచ్చున్నాడు, దాని నుంచి మనం m1 ఫైండ్ అవుట్ చేయొచ్చు. m1 తెలిస్తే m2 కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. జనరల్గా ఒక లైన్కి స్లోప్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్, -x గుణకము బై y గుణకం. సో -x గుణకం మైనస్ ఆఫ్ -6 బై y గుణకం, y గుణకం అంటే 4. సో అప్పుడు ఎంత అవుతుందండి? 6/4 అంటే సో 3/2 అవుతుంది. ఏమవుతుందమ్మా? 3/2 అవుతుందండి. సో ఒక లైన్ యొక్క స్లోప్ అంటే m1 ఈజ్ 3/2. m1 ఈజ్ వాట్ 3/2. m2 మనకు తెలియదండి, m2 మనకు తెలియదు. సో ఈజ్ ఈక్వల్ టు వాట్ -1. m2ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో m2 ఈజ్ ఈక్వల్ టు ఈ 3/2 అవతలకి వెళ్తే ఏమవుతుంది? 2/3 అవుతుంది. మైనస్ ఉంది కాబట్టి -2/3 అవుతుంది. దేర్ఫోర్ అదర్ లైన్ స్లోప్ విట్ బి సో -2/3. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ -2/3. The two chords AB and CD of a circle intersect at P such that BP is equal to 4, PD is equal to 5, CP is equal to 8. Find the length of the chord AB. ఒక వృత్తం యొక్క రెండు జాలు AB మరియు CDలు P వద్ద కలుస్తాయి. BP is equal to 4, PD is equal to 5 మరియు CP is equal to 8. AB జా యొక్క పొడవును కనుగొనండి. సో ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే సో AB, CD so are two chords of a circle intersect at P. This is one jaw, this is another jaw. One chord, another chord. So AB, CD. సో ఇవి P వద్ద ఖండించుకున్నాయండి. P వద్ద ఓకేనండి. సో P వద్ద ఖండించుకున్నాయి. BP ఈజ్ ఈక్వల్ టు వాట్ 4. BP ఈజ్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ PD ఈజ్ ఈక్వల్ టు 5. PD ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ CP ఈజ్ ఈక్వల్ టు 8. CP ఈజ్ ఈక్వల్ టు 8. సో మనకు ఒక రూల్ తెలుసండి. టూ కార్డ్స్ ఇంటర్సెక్టింగ్ అట్ P అయితే మనకు రూల్ తెలిసింది ఏంటంటే సో PA ఇంటూ PB ఈజ్ ఈక్వల్ టు PA ఇంటూ PB ఈజ్ ఈక్వల్ టు PC ఇంటూ PD. PC ఇంటూ PD. సో టూ కార్డ్స్ ఇంటర్సెక్టింగ్ ఈచ్ అదర్ ఎట్ సమ్ పాయింట్ సర్టన్ పాయింట్ P, దెన్ PA ఇంటూ సో PB ఈజ్ ఈక్వల్ టు PC ఇంటూ PD. సో PA మనం PAనే ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. PA తెలిస్తే మనకు AB తెలుస్తుంది. PAనే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో PB ఎంత అండి 4. PB ఎంత అండి 4. సో PC ఎంతమ్మా 8. PD ఎంత అండి 5. సో 4 1s are 4 2s are అండి. therefore PA ఈజ్ ఈక్వల్ 10. PA ఈజ్ ఈక్వల్ టు వాట్ 10. సో PA 10 అవుతే సో PA వాల్యూ 10 అవుతాయి. కానీ మనల్ని అడిగిన క్వశ్చన్ PA కాదండి, మనల్ని అడిగిన క్వశ్చన్ PB. సో సారీ AB, మనల్ని అడిగింది AB. సో AB అంటే 10 + 4 14. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 14. A can do a piece of work in 7 days of 9 hours each. B can do it in 6 days of 7 hours each. How long will they take to do it working together for so 8 2 by 5 hours a day? ఏ ఒక పనిని రోజుకు 9 గంటలు 7 రోజుల్లో పూర్తి చేయగలరు. బి రోజుకి 7 గంటలు చొప్పున 6 రోజుల్లో పూర్తి చేయగలరు. రోజుకి 8 2 by 5 గంటలు కలిసి పనిచేస్తే వారికి ఎన్ని రోజులు పడుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని గంటల్లో మార్చేద్దామండి. ఏ అలోన్ క్యాన్ డూ ఇట్ ఇన్ సో 7 days పడుతుంది 9 hours ఈచ్. అంటే 7 × 9 63. అంటే ఏ అలోన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 63 hours. ఏ అలోన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 63 hours. అన్నీ కూడా గంటల్లో మార్చేస్తున్నాను. ఇక బి విషయానికి వస్తే 6 days 7 hours. 6 × 7 42. 6 × 7 42. అంటే ఇక్కడ సింపుల్గా గంటల్లో మార్చేస్తున్నాను, అప్పుడు ఈజీ అయిపోతుందండి. సో ఏ అలోన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 63 hours, బి అలోన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 42 hours. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు గో ఫర్ టోటల్ వర్క్. సో టోటల్ వర్క్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 63కి 42కి 63కి 42కి ఏ టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయండి? 21 టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయి. 21 2s are 21 3s are. స్మాలెస్ట్ నెంబర్ గోస్ 2 times 21. సో 21 గోస్ స్మాలెస్ట్ నెంబర్ గోస్ 2 times. 2 times of 63. 2 times of 63 126. సో ఎల్సిఎం ఈజ్ 126. సో 63 2 times అంటే ఏ పనికి వెళ్తే
గంటకు 2 పనులు చేయగలడు. సో బి పనికి వెళ్తే గంటకు 3 పనులు చేయగలడు. ఇప్పుడు ఇద్దరు కలిసి అన్నాడు, ఇద్దరు కలిసి గంటకు 5 చేయగలరు. మొత్తం వర్క్ ఎంత ఉందండి? 126 ఉంది. మొత్తం వర్క్ ఎంత ఉందండి? 126 ఉంది. గంటకి ఎంత చేయగలరు? 5 చేయగలరు. గంటకు 5 చేయగలరు. అసలు వాళ్ళు రోజుకి ఎన్ని గంటలు చేయాలి? 8/2/5 చేయాలి. రోజుకి ఎన్ని గంటలు చేయాలి? 8/2/5. సో 8/2/5 అంటే 42/5. అంటే డైలీ వాళ్ళు 42/5 అవర్స్ చేయాలి. గంటకి ఎన్ని చేస్తున్నారు? 5 చేస్తున్నారు ఇద్దరు కలిసి. 42/5. సో 5కి 5 క్యాన్సిల్ అవుతే 42 3 times 126. అంటే వాళ్ళు డైలీ 8/2/5 అవర్స్ చేసినట్లయితే వాళ్ళకి 3 రోజుల సమయం పడుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. Salaries of ABC are in the ratio 1:2:3. Salary of B and C together is 6,000. By what percentage salary of C more than that of A? సో ఏబీసీ యొక్క జీతాలు 1:2:3 నిష్పత్తిలో ఉన్నాయి. బీసీ జీతాలు కలిపి 6,000 రూపాయలైనా ఏ కంటే సి యొక్క జీతం ఎంత శాతం ఎక్కువ? సో బీసీలు కలిపి 6,000 అండి. బీసీలు కలిపి 6,000. బీసీలు అంటే ఎన్ని భాగాలండి ఇక్కడ? బి 2 భాగాలు, సి 3 భాగాలు. అంటే బీసీలు కలిపితే 5 భాగాలు. సో 5 భాగాలంటే 6,000 అండి. 5 భాగాలంటే ఎంతమ్మా? 6,000. 5 భాగాలు 6,000 అయినప్పుడు ఒక్కొక్క భాగం ఎంత అవుతుందండి? 1,200 అవుతుంది. ఒక్కొక్క భాగం 1,200 అవుతుంది. ఒక్కొక్క భాగం 1,200 అవుతుందండి. అప్పుడు ఏ ఎంతమ్మా? 1,200. ఏ ఎంత అండి? 1,200. ఏ 1,200 అడిగింది ఏకి సికి కదా కంపారిజన్. ఎస్. సి ఎంత అవుతుందండి? 3,600 అవుతుంది. 3,600 అవుతుంది. ఓకేనమ్మా. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, సో బై వాట్ పర్సన్ శాలరీ ఆఫ్ సి మోర్ దెన్ దట్ ఆఫ్ ఏ? సో దే కంపేర్డ్ విత్ ఏ అండి. దే కంపేర్డ్ విత్ వాట్? ఏ. ఏ శాలరీ ఇస్ వాట్? 1,200. కంపేర్డ్ విత్ ఏ. సో సి యొక్క జీతం ఏ కంటే, ఎవరికంటే? ఏ కంటే. అందుకని ఏతో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి దాన్ని మనం డినామినేటర్ పెట్టాం. సో 1,200 అనేది 3,600 అనేది 1,200 కన్నా ఎంత ఎక్కువ? అమ్మా? 2,400 ఎక్కువ. సో 2,400 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 1,200? అమ్మ ఇన్ 1,200 1% ఈజ్ 100% ఈజ్ వాట్? 1,200. సో వీ నీడ్ 2,400. 200% ఎంత? 2,400. లేదా 1,200 1s are 1,200 2s are 2 into 100 200%. 2,400 is 200% of 1,200. So your answer is what? Option D. సో ఫైండ్ ద మోడ్. సో దీని యొక్క బాహుళకము అంటే ఏంటండి? ఏది ఎక్కువసార్లు రిపీట్ అవుతుందో దాన్ని మనం బాహుళకము అంటాం. ఏదైతే ఎక్కువసార్లు రిపీట్ అవుతుందో దాన్ని మనం మోడ్ అంటాం. సో ఫస్ట్ 4 ఎన్నిసార్లు రిపీట్ అయిందండి? 2 times రిపీట్ అయిందండి. 5 ఎన్నిసార్లు రిపీట్ అయిందండి? 1 2 3 times రిపీట్ అయిందండి. సో 2 ఎన్నిసార్లు రిపీట్ అయిందండి? ఓన్లీ 2 times రిపీట్ అయిందండి. అసలు 5.5 లేనే లేదండి. అంటే ఏది ఎక్కువసార్లు రిపీట్ అయిందండి? 5. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. A liter of water is evaporated from 6 liters of sugar solution containing 4% sugar. So find the percentage of sugar in the remaining solution. 4% చక్కెర కలిగినటువంటి 6 లీటర్ల చక్కెర ద్రావణం నుండి 1 లీటర్ నీరు ఆవిరైపోతుంది. మిగిలిన ద్రావణంలో చక్కెర శాతాన్ని కనుగొనండి. సో 6 లీటర్లు అండి. 6 లీటర్లు అంటే 6,000 ml అనుకుందామండి. 6,000 ml అనుకుందాం. సో 4% ఎంత ఉంటుందండి దీంట్లో? 4% ఎంత ఉంటుందండి దీంట్లో? 4% అంటే 1% 60, 4% అంటే 240 ఉంటుంది. అంటే 240 ml చక్కెర ఉంటుందండి. ఓకేనండి. ఇప్పుడు 1 లీటర్ నీరు ఆవిరైపోయిందండి. 1 లీటర్ నీరు ఆవిరైపోయింది, చక్కెర కాదు. నీరు ఆవిరైపోయిందంటే ఇంక ఎన్ని లీటర్లు ఉంటుంది? 5 లీటర్లు ఉంటుందండి. 5 లీటర్స్ అంటే 500 ml. కానీ చక్కెర మాత్రం 240 ఉంటుందండి. చక్కెర ఎటువంటి చేంజ్ లేదండి. చక్కెర 240 ఉంది. ఆ 240 అనేది టోటల్ 5,000లో. సో టోటల్ 5,000లో 0 0 ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతాయండి. సో 5 టేబుల్లో 24 అండి. 5 4s are 20, రిమైండర్ ఇస్ 4/5. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 4/5%. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 150 sweets were equally distributed among the children of a class. If the number of children was increased by 5, the number of sweets received by each children would have been decreased by 1. So how many children were there in the class initially? ఒక తరగతిలో గల పిల్లలు 150 మిఠాయిలను సమానంగా పంపిణీ చేయబడ్డాయి. పిల్లల సంఖ్యను 5 పెంచితే ప్రతి పిల్లవానికి లభించే మిఠాయిల సంఖ్య 1 తగ్గుతుంది. తరగతిలో మొదటగా ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది? అసలుకి మొదటగా ఉన్న పిల్లలు ఎంతమంది అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనము ఆ 150 అనేది డివిజిబుల్ అవ్వాలి మనం తీసుకునే దానికి. అసలు 20 టేబుల్లో 150 రాదు, 31 టేబుల్లో 150 రాదు. ఈక్వల్గా పంచారన్నారు. మరి ఈక్వల్గా పంచితే ఆ 150 అనేది ఆన్సర్కి డివిజిబుల్లో ఉండాలిగా. అందుకని 20 కాదు మీ ఆన్సర్, 31 కాదు. ఓకేనండి, ఈక్వల్గా పంచారంటే.
ఇంకొక విషయం ఏంటంటే మరి 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా సార్, ఏం చేస్తారు? 2 ఆప్షన్స్ ఉన్నా నో ప్రాబ్లం. ఇప్పుడు నెక్స్ట్ 5 అంటే ఒక 5ని యాడ్ చేస్తే ఆ యాడ్ చేసిన తర్వాత వచ్చేటువంటి రిజల్టెంట్ నెంబర్తో కూడా 150 పోవాలి. ఇప్పుడు 30 ఉంది, 30తో 150 పోతుంది, ఎస్ యాక్సెప్టెడ్. కానీ 5 యాడ్ చేస్తే 35 అవుతుంది. కానీ 35 టేబుల్లో 150 పోతుందా? పోదు. అంటే 30 కూడా మీ ఆన్సర్ కాదు. ఇంకా 3 ఆప్షన్స్ ఫెయిల్ అయ్యాయి కాబట్టి 4వ ఆన్సర్ మీ ఆన్సర్ అవుతుంది. చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీకు కావాలంటే చూడండి, ఇప్పుడు 25 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఒక్కొక్కరికి ఎన్ని స్వీట్స్ వస్తాయండి? 150/25 అంటే 6 స్వీట్స్ వస్తాయి. 150/25 అంటే 6 స్వీట్స్ వస్తాయి ఒక్కొక్కరికి. ఒక 5గురు యాడ్ అయ్యారు అనుకోండి, 25 మెంబర్స్ కాస్త 30 మెంబర్స్ అవుతారు. 30 మెంబర్స్ అవుతే 150 స్వీట్స్ ఒక్కొక్కరికి ఎంత వస్తాయండి? 5 స్వీట్స్ వస్తాయి. అప్పుడు ఒరిజినల్గా 6 స్వీట్స్ వచ్చాయి, ఇప్పుడు 5 స్వీట్స్ వస్తున్నాయి. అంటే ఒకటి తగ్గిందా లేదా? ఎస్. సో చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు అలా. సో డైరెక్ట్గా ఆన్సర్ అటాక్ చేయొచ్చు. x/y = 3/4, దెన్ 6/7 ప్లస్ y - x/y + x ఈజ్ వాట్? అంటే x ప్లస్లో 3ని సబ్స్టిట్యూట్ చేయండి, y ప్లస్లో 4ని సబ్స్టిట్యూట్ చేయండి. 6/7, y అంటే 4, 4 - 3/4 + 3. 4 - 3 అంటే ఎంతమ్మా? 1. 1/7. 1/7 + 6/7, 7/7. ఓకేనమ్మా, 6/7 + 1/7, 7/7. 7/7 is nothing but what? 1. So your answer is what? Option B. If the profit on sale price be 20%, the profit percentage on cost price is what? అమ్మకపు ధరపై లాభం 20% ఉంటే కొన్న ధరపై లాభ శాతం ఎంత? చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో జనరల్గా కూడా మనం లాభ శాతం అనేది కొన్న వేల మీద లెక్కెడతాం, కానీ ఇక్కడ అమ్మిన వేల మీద లెక్కెట్టారు. అంటే 20% అంటే ఎంతమ్మా? 1/5. అంటే దిస్ 5 parts is what? సెల్లింగ్ ప్రైస్. దిస్ 5 parts is what? అమ్మకపు విలువ. 1 part is what? ప్రాఫిట్. 1 part is what? ప్రాఫిట్. ఇప్పుడు మనకు కాస్ట్ ప్రైస్ కావాలి. కాస్ట్ ప్రైస్ మీద ప్రాఫిట్ అనేది 1 ఉంటుంది. కాస్ట్ ప్రైస్ ఎంతో కనుక్కోవాలి. ఇప్పుడు మనకు జనరల్గా ప్రాఫిట్ వచ్చినప్పుడు ఏంటి? కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. ఇదే కదా? ఓకేనమ్మా, కాస్ట్ ప్రైస్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఇస్ వాట్ అమ్మా? 5. ఈ 1 అవతలపోతే కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 4 parts అవుతుంది. అంటే కాస్ట్ ప్రైస్ ఇస్ 4 parts, ప్రాఫిట్ ఇస్ 1 part. కాస్ట్ ప్రైస్ ఇస్ 4 parts, ఓకేనండి, ప్రాఫిట్ ఇస్ 1 part. అంటే ప్రాఫిట్ని కాస్ట్ ప్రైస్ మీద లెక్కెట్టినప్పుడు 1/4. సో 1/4 ఇస్ నథింగ్ బట్ హౌ మచ్ పర్సెంట్ అండి? 25%. 1/4 ఇస్ నథింగ్ బట్ హౌ మచ్ పర్సెంట్ అండి? 25%. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 25%. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. Sanjay and Jacob start running in opposite directions from the same point at speeds of 7 meters per second and 5 meters per second. After 42 minutes, how far would they be from each other? సో సంజయ్ మరియు జాకబ్ ఒకే బిందువు నుండి 7 మీటర్ పర్ సెకండ్ 5 మీటర్ పర్ సెకండ్ వేగంతో వ్యతిరేక దిశలో పరిగెత్తడం ప్రారంభిస్తారు. 42 నిమిషాల తర్వాత వారు ఒకరికొకరు ఎంత దూరంలో ఉంటారు? సో చూడండి అమ్మా, సో ఎన్ని మినిట్స్ తర్వాత? 42 మినిట్స్ తర్వాత. అసలు 1 సెకండ్ తర్వాత వాళ్ళు ఎంత దూరంలో ఉంటారంటే 12. ఎదురెదురుగా పోతున్నారు. అంటే 7, 5 అంటే 12. 1 సెకండ్కి 12 అండి. 1 సెకండ్కి 12. 42 మినిట్స్ అండి. 42 మినిట్స్. 1 మినిట్కి 60 సెకండ్స్ ఉంటాయండి. 1 మినిట్కి 60 సెకండ్స్ ఉంటాయి. మనకు ఆప్షన్స్ కిలోమీటర్స్లో ఇచ్చాడండి. సో మనకు ఇవన్నీ కూడా మీటర్స్ అండి. బై 1000 చేస్తే మనకి కిలోమీటర్స్లో వస్తుందండి. బై 1000 చేస్తే మనకి కిలోమీటర్స్లో వస్తుందండి. సో చూద్దాం. సో మనకు ఒక 0 క్యాన్సిల్ అవుతే ఖచ్చితంగా మనకు అంటే కింద 2 zeros ఉన్నాయి కాబట్టి చేయొద్దు అండి. కింద 2 zeros ఉన్నాయి కాబట్టి, హారంలో 2 zeros ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనకి ఇక్కడ 0 వచ్చే ఛాన్స్ అయితే లేదు. 6 2s 24, 24 2s 48. అంటే 8తో మన ఆన్సర్ ఎండ్ అవ్వాలి. సో 6 2s 12, 12 2s 24. 4తో మన ఆన్సర్ ఎండ్ అవ్వాలి. సో 4తో మన ఆన్సర్ ఎండ్ అవ్వాలి. 2 డెసిమల్స్ పక్కాగా ఉండాలి. 2 డెసిమల్స్ మన ఆన్సర్లో పక్కాగా ఉండాలి. ఎందుకంటే 2 zeros డినామినేటర్లో ఉన్నాయి కాబట్టి. సో 2 డెసిమల్స్ ఉన్నటువంటి ఆప్షన్ ఏముందండి? 2 డెసిమల్స్ ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉందండి. సో దట్ ఈస్ యువర్ ఆన్సర్. మీరు కావాలంటే క్యాలిక్యులేట్ చేసుకోండి. సో 3024 వస్తుంది. 2 డెసిమల్స్ పెట్టాలి కాబట్టి 30.24. సో 30.24 ఇస్ ద రైట్ ఆన్సర్. అనవసరంగా మల్టిప్లై చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. x plus 1/x is equal to 5. Then find the x power 5 plus 1/x power 5 is what? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ x power 5 plus 1/x power 5 అంటే మీకు ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో x³ plus 1/x³ plus 1/x³ ఇంటూ x² plus 1/x² మైనస్ x plus 1/x అండి. మీరు దీన్ని సింప్లిఫై చేసినా మళ్ళీ మీకు x⁵ plus 1/x⁵ వస్తుందండి. మనకి ఇప్పుడు x plus 1/x తెలుసండి. ఫస్ట్ మనం x² plus 1/x² క్యాలిక్యులేట్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి అమ్మా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే x² plus 1/x² ఈజ్ ఈక్వల్ టు సో 25 - 2 సార్ -2. ఆ -2 ఎలా వచ్చింది? ఇక్కడ +2ab ఉంటుంది.
ఏకి బి క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఉన్న +2 కాస్త అక్కడికి వెళ్తే -2 అవుతుంది. అంటే సింపుల్గా x² + 1/x² వాల్యూ ఎంత అవుతుందండి? సో 23 అవుతుంది. 23 అవుతుంది. ఓకేనమ్మా, 23 అవుతుంది. మనకి ఇప్పుడు x² + 1/x² వాల్యూ తెలిసింది. మనం ఇప్పుడు x³ + 1/x³ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మీకు ఆల్రెడీ ప్రీవియస్ డిస్కషన్లో చెప్పున్నాను, x + 1/x వాల్యూ p అయితే మీకు ప్రీవియస్ డిస్కషన్లో చెప్పున్నాను, p అయితే x³ + 1/x³ వాల్యూ ఏమవుతుందని చెప్పానమ్మా మీకు? సో p³ - 3p అవుతుందని చెప్పాను. p³ - 3p అవుతుందని చెప్పాను. సో p³. సో ఇక్కడ p అంటే ఎంతమ్మా? 5 ఇచ్చినాడు. అంటే 125 - 3 × 5 అంటే 15. సో 125 - 15 అంటే సో 110 అవుతుంది. సో x³ + 1/x³ వాల్యూ ఎంతమ్మా? 110. సో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. 110 × 23 మైనస్ ఎంత అండి? 5. మైనస్ ఎంతమ్మా? 5. సో ఒకసారి మన ఆన్సర్ కింద చూస్తే మీరు, సో 23 × 110, 23 × 110 ఖచ్చితంగా మన ఆన్సర్ 5తో ఎండ్ అవ్వాలి. 5తో ఎండ్ అవ్వాలి. అలా 5తో ఎండ్ ఆప్షన్ ఒకటే ఉందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 2525. సో 23 × 110, 23 × 100, 2300, 23 × 10, సో 230, 2300 + 230, 2530, 2530 - 5, 2525. యువర్ ఆన్సర్ ఇస్ 2525. అసలు చేయాల్సిన అవసరం లేదండి ఇక్కడ, ఎందుకంటే 0తో మల్టిప్లై చేసినప్పుడు మన ఆన్సర్ 0తో ఎండ్ అవుతుంది. అంటే 5 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మన ఆన్సర్ 5తో ఎండ్ అవ్వాలి. 5తో ఎండ్ ఆప్షన్స్ ఒకటే ఉన్నాయి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 2525. ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్. మీకు ప్రీవియస్ డిస్కషన్లో కూడా చెప్పున్నాను, హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. భిన్నముల యొక్క గసాబా, లవముల యొక్క గసాబా బై హారముల యొక్క కసాగు. హారముల యొక్క కసాగు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హారముల యొక్క కసాగు ఫైండ్ అవుట్ చేద్దామండి. 3 చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 6లో ఉంటుంది. 6 7s ఎంత? 42. అసలు 42 చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అన్నింటిలో కూడా 42నే ఉంది. అన్నింటిలో కూడా 42నే ఉంది. ఎస్ ఆర్ నాట్? అన్నింటిలో కూడా 42నే ఉంది. అందుకని ఎల్సిఎం చేయాల్సిన అవసరం లేదు. మన టార్గెట్ ఏంటంటే ఇప్పుడు హెచ్సిఎఫ్ చేయాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్. హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ 19 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇది 19 10 19 11 టైమ్స్, 19 7s. సో 19, సో 12 టైమ్స్. 19 టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతుందండి. 38 టేబుల్లో పోతుందా? పోదండి. 38 టేబుల్లో పోదు. 95 టేబుల్లో కూడా పోదండి. 76 టేబుల్లో కూడా పోదు. అంటే ఆ నెంబర్స్ అన్ని కూడా 19 టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 19/42. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో 2 3 4 5 7 x 32. వాట్ ఈస్ ద మినిమం వాల్యూ ఆఫ్ x వెన్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 8? సో 8తో నిశేషంగా భాగించబడితే x యొక్క కనిష్ట వాల్యూ ఎంత? సో ఇక్కడ మనకు లాస్ట్ 2 డిజిట్స్ 8తో పోతుంటే 2తో 4తో పోతుంటే 8తో పోతుందని చెప్పొచ్చండి. కానీ లాస్ట్ 2 డిజిట్స్లో x లేదండి. అందుకని మనం సో చేయాలండి సమ్ని. సో 8తో క్యాన్సిల్ చేయండి అమ్మా. 8 2s are 16, 8 2s are 16. సో రిమైండర్ ఇస్ వాట్ అమ్మా? 74. రిమైండర్ ఇస్ వాట్? 74. 8 9s are 72, 8 9s are 72. సో రిమైండర్ ఇస్ 25, 25. 8 3s are 24, 17. 8 2s are 16, 8 2s are 16. అంటే 1 ఉంటుందండి. సో 1 ఉంటుందండి. ఇక్కడ లీస్ట్ వాల్యూ ఏంటండి? 1 ఉందండి. 1 తీసుకున్నాను అనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకున్నాను అనుకోండి. సో 8 1s are 8, రిమైండర్ ఇస్ వాట్? 3, 33. 8 4s are 32, రిమైండర్ ఇస్ 12. 12 అనేది 8 టేబుల్లో పోదండి. అంటే 1 అనేది మన ఆన్సర్ కాదు. ఒకవేళ ఎక్స్ప్రెస్లో 2 తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ప్రెస్లో 2 తీసుకున్నాం అనుకోండి. 8 1s are 8, రిమైండర్ ఇస్ 4, 43, 43. 8 5s are 40, రిమైండర్ ఇస్ 3, 32. 8 4s are 32. ఎస్, అంటే ఎక్స్ ప్లేస్లో మనం 2 తీసుకోవాలి. సో మినిమం వాల్యూ అన్నాడు కాబట్టి నేను చిన్న వాల్యూ నుంచి తీసుకుంటూ వెళ్ళాను. 1 తీసుకున్నాను, సాటిస్ఫై అవ్వలేదు. 2 తీసుకుంటే సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఇంకా 6ని కానీ 4ని కానీ వెరిఫై చేయాల్సినటువంటి అవసరం లేదు. 3 partners ABC start a business. Twice of A's capital will be equal to thrice of B's capital. And B's capital is 4 times of C's capital. Out of the total profit 16,500. At the end of the year, B's share is what? ముగ్గురు భాగస్వాములు ఏబీసీ వ్యాపారం ప్రారంభిస్తారు. 2 రెట్లు ఏ యొక్క మూలధనం బి యొక్క మూలధనానికి 3 రెట్లు, మరి బి యొక్క మూలధనం సి యొక్క మూలధనానికి 4 రెట్లు అయితే, సో సంవత్సరం చివరిలో వాళ్ళకి మొత్తం లాభం 16,500 రూపాయలు వస్తాయి. బి యొక్క వాటా ఎంత? సో 2 times of A is equal to 3 times of B. సో 3 times of B. అంటే సింపుల్గా మనం ఏమని చెప్పొచ్చు అంటే A/B is equal to 3/2 అని చెప్పొచ్చు. A/B is equal to వాటమ్మా 3/2. నెక్స్ట్ వన్ మోర్ థింగ్ దే గివెన్. సో వన్ మోర్ థింగ్ ఏంటమ్మా? సో B's capital is 4 times of C. B's capital is 4 times of C. 4 times of C. అంటే B/C is equal to 4/1. ఇప్పుడు మనం A/B/C ఫైండ్ అవుట్ చేయాలి. సో A/B అంటే 3:2, B/C అంటే 4:1. ఇప్పుడు మనకి A/B/C తెలిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. A/B/C కావాలి. మీకు ఏ టర్మ్ కావాలంటే ఈ డైరెక్షన్లో మల్టిప్లై చేయండి. 3 4s are 12. సో బి టర్మ్ కావాలంటే సో ఈ డైరెక్షన్లో మల్టిప్లై చేయండి. 4 2s are 8,
సి టర్మ్ కావాలంటే ఈ డైరెక్షన్లో మల్టిప్లై చేయండి. సో 2 1s are 2, అప్పుడు 6:4:3, 6:4:3, 6:4:1, 6:4:1. సో టోటల్ ఎన్ని పార్ట్స్ అమ్మా? 11 పార్ట్స్. 11 పార్ట్స్ ఇన్ నథింగ్ బట్ 16,500. సో 11 టేబుల్లో 165, 11 1s are 11, 11 5s are. ఈచ్ పార్ట్ ఈస్ 1500. ఈచ్ పార్ట్ ఈస్ వాట్? 1500. దర్ ఆస్కింగ్ బి వాట్? సో బి ఎంతమ్మా? 4 పార్ట్స్, 4 into 1500. సో 4 into 1500 is what? 6000. సో యువర్ ఆన్సర్ is what? 6000. ఆప్షన్ బి is the right answer. సో సింప్లిఫికేషన్ అడుగున్నారండి, ఒకసారి జాగ్రత్త చూడండి. ఫస్ట్ డివిజన్ అప్లై చేయండి. 20/4, 20/4 అంటే 5, 5 + 12 17, 17 - 1 16, √16 అంటే 4, √16 అంటే ఎంత అండి? 4. 5 + 4 9, 9 అంటే బయటకు వస్తే 3 అవుతుంది. 22 + 3 5, 22 + 3 25, 25 బయటకు వస్తే 5 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 92. సో సింప్లిఫికేషన్ అడుగున్నారు ఇక్కడ. 12 - 7, 12 - 7 అంటే హౌ మచ్ అండి? సో ఫస్ట్ బార్లో ఉన్నది ఫస్ట్ డిటెక్ట్ చేయాలి మనం. 12 - 7 అంటే 5 వస్తుంది. 2 - 5 -3, -(-) +3, -8 +3. సో 44 144 క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు మనకు 1 వస్తుంది. 215 minus this one. This is -8 + 4, -4, -4, -(-) -4 +4, 215 + 4 219. So your answer is what? 219. This is all about RRC Group D Grand Test number 39 Mathematics explanation. Thank you all of you.